ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ప్రతిదినము మీకోసం క్రీస్తును ప్రార్థన చేస్తూ ఉన్నాం. గమనించండి, దేవుడు మనకు కొన్ని ఆయుధాలు ఇచ్చాడండి. ఈ ఆయుధాలు చాలా జాగ్రత్తగా తగిన సమయంలో ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా మనకు మేలు జరుగుతుంది. అంతేకాదు, భయంకరమైనటువంటి ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆయుధం ద్వారా ఆ పరిస్థితిని గెలవచ్చు. వాట్లలో ముఖ్యమైనది మన నోరు. చాలాసార్లు మనకి ఎక్కువగా వినపడేటువంటి మాట, రేయ్ నీ నోరు జాగ్రత్తగా పెట్టుకో, అదుపులో పెట్టుకో అని చెప్తూ ఉంటారు. అంతేకాదు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని కూడా చెప్తారు. మన బైబిల్ చాలా స్పష్టంగా నోటి గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాదు, విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, మరణాపాయకరమైన పరిస్థితి వచ్చినప్పుడు తన భక్తులు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తులు వారిచ్చినటువంటి సమాధానం ద్వారా రక్షించబడిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. చదువుదాం. బైబిల్లో సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం ఇలా ఉంది: తన నోరు కాచువాడు తన్ను కాపాడుకొనును, ఊర కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. అలాగే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1-2 చదువుతున్నాను, చూడండి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. గమనించండి, తన నోరు కాచుకొనువాడు తనను కాపాడుకొనును. చాలాసార్లు మనం పనిచేసే చోట, మన ఆఫీసుల్లో కొన్ని మాటలు వస్తాయి. మన మీద తెలియకుండానే ఏవో కామెంట్స్ వస్తాయి. వాటన్నిటి గురించి మనల్ని కృంగదీయాలని సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో దేవుని మీద మనం ఆధారపడాలి. నీ గురించి అలా అనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారు, అది ఇది అని చెప్పి నిన్ను కృంగదీసేటువంటి మాటలు చాలాసార్లు వస్తాయి. కొన్నిసార్లు మీ అధికారుల దగ్గరకు నువ్వు వెళ్ళినప్పుడు ఒక విపత్కరమైన మాటలు వాళ్ళు మాట్లాడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడొద్దు. మనకు దేవుడిచ్చినటువంటి ఆయుధం మన నోరు. జాగ్రత్తగా గమనిస్తే, మనము స్తుతిస్తే నోటితో దేవుడిని శక్తి మనం పొందుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఒక చిన్న ప్రార్థన చేయాలి. ప్రభువా, నా అధికారులతో నేను ఎలా మాట్లాడాలో నాకు తెలీదు, దయతో నాకు తెలియచేయవా, నాతో మాట్లాడవా, నా మాట విన్నప్పుడు వారికి దయ కలుగు చేయవా అని మనం ప్రార్థన చేసుకొని దేవుని వాక్కు చేత ప్రతి మాట మృదువుగా మాట్లాడాలి. తప్పు మనదైనా, ఇతరులదైనా, ఎవరిదైనా చాలా జాగ్రత్తగా మనం మాట్లాడినప్పుడు దేవుడు మన ద్వారా వారికి సరైన సమాధానం ఇస్తాడు. అంతేకాదు, నీ మాటను బట్టి వారి నిర్ణయం మార్చుకునే పరిస్థితులు కూడా దేవుడు కల్పిస్తాడు. గమనించండి, బైబిల్లో చాలామంది వ్యక్తులు ఉన్నారు. భయంకరమైన ఉపద్రవం వచ్చినప్పుడు వారు ప్రార్థన చేసుకొని ఆ సందర్భంలో వారు మాట్లాడిన మాటను బట్టి ఆ పరిస్థితులన్నీ చక్కబడినాయి. యోసేపు కలభావం చెప్పినాడు. రాజు యోసేపును ప్రధానమంత్రిగా చేశాడు. ఆ దేశంలో జ్ఞానులందరినీ చంపివేయాలని తాకీదులు తయారు చేయబడ్డాయి. ఆ సమయంలో దానియేలు అర్యోకు దగ్గర మనవి చేసుకున్నాడు జ్ఞానయుక్తముగా. ఈ కలకు భావము నేను చెప్తాను అన్నాడు. తద్వారా ఆయన కాపాడబడినాడు. ఆ రాజ్యంలో జ్ఞానులందరూ కాపాడబడినాడు.
ఎస్తేరు సమయంలో కూడా ఇదే పరిస్థితి. తన వారందరినీ సంహరించాలని హామాను మోసపూరితంగా తయారు చేసినటువంటి తాకీదులను ఎస్తేరు ప్రార్థన చేసి రాజు దగ్గర తగిన సమయంలో మనవి చేసినందున ఆ పరిస్థితిలో నుండి తప్పించబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రోజు కూడా నీవు టెన్షన్ పడాల్సిన పని లేదు. కొన్నిసార్లు నీకు కాల్ వస్తుంది, ఇదే నీ చివరి రోజు, నీ మీద ఇలాంటి తప్పులు రికార్డ్ అయినాయి, నీ ఉద్యోగం కాసేపట్లో పోబోతా ఉంది అని చెప్పినప్పుడు నువ్వు భయపడద్దు, ప్రార్థన చేసుకో. ప్రభువా, ఎస్తేరు మీద దయ చూపించాడు కదా, రాజు నా మీద కూడా దయ చూపించు అని ప్రార్థన చేసుకోవాలి. దేవుడు మనతో సమాధానం ఇస్తాడు. ఇదిగో ఇలా మాట్లాడు, ఇలా మాట్లాడొద్దు అని కూడా మన దేవుడు తెలియచేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్త విషయాల్లో దేవుడు మాత్రమే నీకు సమాధానం ఇవ్వగలిగినవాడు, నీకు జ్ఞానం ఇవ్వగలిగినవాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనము భయపడాల్సిన పని లేదు. చాలా పరిస్థితులు నేను కూడా ఎదుర్కొన్నాను. ఆ పరిస్థితుల్లో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడే నాకు సమాధానం ఇచ్చి నా ముందున్నటువంటి ప్రమాదాలను తప్పించినాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తా. చాలా కుటుంబాల్లో చిన్న చిన్న గొడవల దగ్గర కారణం లేకుండానే భయంకరమైన పెద్ద గొడవ అయిపోద్ది. నువ్వెంత, నేనెంత, నువ్వు అలా అన్నావు, నేను ఇలా అన్నాను అని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫైర్ అవుతూ చివరికి అది చాలా దూరం తీసుకెళ్ళిపోతారు. అంతా అయిపోయాక ఏంట్రా ఈ సమస్యకి ఎక్కడ మొదలైందని చూస్తే చిన్న కారణమే. దేవుని జ్ఞానము కలిగినటువంటి నీవు నీ కళ్ళ ముందు పెద్ద సమస్య వచ్చినప్పుడు నీవు తెలివిగా, మృదువుగా నీ మాట ద్వారా అక్కడ జరగబోయేటువంటి గొడవను నీవు ఆపగలగాలి. అంతేకాని నీ మాట ద్వారా ఇంకా కోపాన్ని రేపి ఇంకా గొడవను పెంచేవారుగా ఉండకూడదు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన మీద ఆధారపడినప్పుడు మనకు ఆయన ప్రతి విషయము చాలా చక్కగా నేర్పిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. ఎన్నోసార్లు మా నోటి మాటల ద్వారా చిక్కుల్లో పడిపోయిన పరిస్థితులు మాకు తెలుసు. నీ కృపను బట్టి, నీ దయను బట్టి భయంకరమైన పరిస్థితుల నుండి మమ్మల్ని విడిపించిన పరిస్థితులు కూడా మాకు తెలుసు. నీ భక్తులు ప్రభువా మరణాపాయకరమైన పరిస్థితిలో వచ్చినప్పుడు ప్రార్థన చేసుకొని తగిన విధంగా రాజుల దగ్గర మాట్లాడినప్పుడు ప్రమాదం తప్పించటమే కాదు, వారిని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వచ్చావు. ప్రభువా, నీ శక్తి చేత, నాయన నీవిచ్చినటువంటి జ్ఞానం చేత ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరితో ప్రభువా నీవే ఉండమని అడుగుతా ఉన్నాం. వారు ఏ పరిస్థితుల్లో నష్టపోతున్నారో, ఏ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారో నాయన నీ కృప దయచేయండి. ఆ పరిస్థితులను చక్కపరచమని అడుగుతా ఉన్నాం. నీకే స్తుతి, ఘనత, మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని సహవాసము, పరిశుద్ధాత్మ తోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అంతేకాదు మీ ప్రార్థన అవసరతలను ఈ క్రింది నంబరుకు తెలియచేయండి. మేమందరం మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ.